లో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. కాలాన్ని బట్టి చూస్తే అంటే రక్షించబడి 30, 40, 50 సంవత్సరాలు అయింది. అయినా మీరు ఇంకా 1వ క్లాసులోని కూర్చున్నట్టుగా మొదటి మూల పాఠాలే 1వ క్లాసు పాఠాలు నేర్చుకుంటా ఉన్నారు. అదవుతుందా భాష? రక్షించబడి 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, కానీ ప్రభువులో ఎంత ఎదిగాము. ఇంకా ఈలే మొదటి మూల పాఠాలంటే ప్రాథమికమైన సిద్ధాంతాలు ఇంకా అర్థం కాని పరిస్థితులు ఉన్నామా? రక్షణ అంటే ఏంటో మనకు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు రక్షణ పడ్డాం కానీ ఇటువంటి సభల్లో ఎవరైనా రక్షించబడ్డ ఆశ ఉన్నట్లయితే చేతనంటే అంతకుముందు రక్షించబడిన వారు కూడా చేతులు ఎత్తేస్తూ ఉంటారు. ఎందుకంటే రక్షణ అంటే వారు అర్థం కావట్లేదు. ప్రభువు నమ్ముకోవడం అంటే విషయం ఏంటో వారికి అర్థం కాలేదు. రక్షించబడిన వారికి ఉన్న భాగ్యాలు ఏంటి మనకు అర్థం కావట్లేదు. రక్షణ పొందిన వారికి ఉన్న దీవులు ఏంటో మనకు అర్థం కావట్లేదు. దేవుని వాక్యం అంటే, దేవుని యొక్క సిద్ధాంతం అంటే, యేసుప్రభు యొక్క సిద్ధాంతం అంటే, పరిశుద్ధాత్మ యొక్క సిద్ధాంతం అంటే, బైబిల్లో రాయబడిన విషయం మనకు అర్థం కావట్లేదు. మొదటి మూలపాఠాలే మీరు ఇంకా బోధింపవలసి వస్తూ ఉన్నాయి. మీరు రక్షించబడి చాలా కాలమైంది. ఒకరికి చెప్పేవారుగా మీరు ఉండాలి, ఒకరికి సాక్ష్యం చెప్పేవారుగా, ఒకరిని ప్రభుత్వాన్ని నడిపించేవారుగా, ఒకరికి ప్రభు అంటే ఏంటో విశుద్ధపరిచేవారుగా మీరు ఉండాలి. కానీ ఇంకా ఎందుకు మొదటి మూల పాటలు నేర్చుకుంటా ఉన్నారు? అది చెప్తా ఉన్నాడు, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినవారు కారు. పాలు త్రాగు ప్రతివాడు శిష్యువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి తేడా ఏంటి? చిన్నపిల్లలకి ఏమీ తెలియదు, మనం ఏం చెప్తారు అది చేస్తూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళకి వారికి జ్ఞానం తెలుసు. ఇప్పుడు చిన్నపిల్లలు అలాగా బల మీద కత్తి ఉంటే గౌకుని పట్టుకొని గట్టిగా పిసికేయచ్చు, కానీ వాళ్ళకి ఏం తెలియదు, అది కోసుకుంటుందని తెలియదు. అందుకని అది పట్టుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళకి తెలియదు కాబట్టి పక్కకి దూరంగా పెడతాం. వేడిగా ఉన్న పదార్థాలు పట్టుకుంటారు సడన్గా, వాళ్ళకి ఏం తెలియదు, అది పట్టుకుంటే నాకు హాని అని వారికి తెలియదు. కానీ పెద్దవారికి అనుభవాన్ని బట్టి జ్ఞానం ఉంది. ఇక్కడ అదే రాస్తున్నాడు, మీరు పాలు తాగుతున్నారు కాబట్టి మీకు శిశువుగా ఉండిపోయారు. బలమైన దేవుని వాక్యం ఆహారం మీరు భుజించలేకపోతా ఉన్నారు. దేవుని వాక్యం మీకు అనుభవం లేకుండా పోతా ఉంది. అందుకని 14 అంటాడు, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే. పెద్దవారు మనం బలమైన ఆహారం తింటున్నాం కాబట్టి మనకు మేలు కీడులు వివేచించే జ్ఞానం మనం కలిగి ఉంటున్నాము. మరి దేవునిలో పెరిగిన అనుభవం మనం కలిగి ఉన్నామా? ఏది సత్యవాక్యమో ఏది అసత్యవాక్యమో? లోకంలో చాలామంది రకరకాల బోధనలు బోధించేవారు ఉన్నారు. ఇలా చేస్తేనే ఆరాధన చెప్పేవారు కొంతమంది ఉంటున్నారు, ఆరాధన ఇలా కేకలేయాలని చెప్పేవారు కొంతమంది ఉంటారు. లేక ఈ రీతిగానే బైబిల్ చెప్తా ఉందని చెప్తా ఉన్నా. అందరూ బైబిల్ పట్టుకుని బోధిస్తారు, కానీ అన్ని బోధలు బైబిల్ బోధలు కాదు. బలమైన ఆహారము తినేవారు మేలు కీడులు వివేచించే జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. దేవుళ్ళలో మనం ఎదగాలనే విషయం గుర్తుపెట్టుకుందాం. ఒక సంఘ పెద్ద ఎప్పుడు సాక్ష్యం చెప్పినా ఇలా చెప్పేవాడంట, నేను వెళ్ళవలసిన విధంగా ముందుకు సాగలేకపోతా ఉన్నాను, కానీ దేవుళ్ళు అయితే స్థిరంగానే ఉన్నాను అని చెప్తూ ఉండేవాడంట సాక్ష్యం. ఆ పాస్టర్ గారికి అర్థం కాలేదంట ముందు. ఒకరోజు ఈ పెద్దగారు పనిచేసే పొలం ప్రక్క నుండి పాస్టర్ గారు వెళతా ఉన్నప్పుడు ఆ మాట యొక్క అర్థం ఏంటో తెలిసిందంట. ఈ పొలంలో ఉన్న ఈ రైతు పెద్ద తన ట్రాక్టర్ మీద
పండిన బస్తాలన్నీ ఒడ్లన్నీ ట్రాక్టర్లో వేసుకుని ఆ పొలంలోంచి బయటకు వస్తున్న సమయంలో చక్రాలు బురదలో కూరుకుపోయి ముందుకు నడవటం లేదంట. ఇంజిన్ ఏది ఆన్ చేశాడు, రయ్యని యాక్సిలరేటర్ ఇస్తూ ఉన్నాడు, చక్రాలు తిరుగుతూ ఉన్నాయి, కానీ బండి మాత్రం ముందుకు కదలలేదంట. అప్పుడు మాస్టర్ గారు ఆయన ఉద్దేశించి సరదాగా అన్నాడంట, ఓ పెద్దగారు మీరు అన్న సాక్ష్యాలు చెప్తున్న సాక్ష్యం నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు ముందు కదలేకపోతూ ఉన్నారు కానీ స్థిరంగానే, చాలామంది అలాగే ఉన్నామేమో, బురద లాంటి జీవితంలో కూలిగిపోయి ముందుకు పరిగెట్టలేకపోతూ ఉన్నాం, వెళ్ళలేకపోతూ ఉంటున్నాం. దేవుళ్ళు ఎదగాలంటే తగిన జ్ఞానం కావాలి.